హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి ఎంసెట్ 2024 సంవత్సరం మనకు రిజల్ట్స్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారని కొన్ని వేలాది మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో, దీని సంబంధించి మనకు మెయిన్‌గాను ఒక అప్డేట్ కూడా వచ్చింది నిన్న ఆల్రెడీ వెయిటింగ్ న్యూస్‌లోని. సో, ఒక అప్డేట్‌ని కూడా ఒకసారి క్లారిటీగా అయితే చూద్దాము. సో, అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి ఎంతో సపోర్ట్ అయితే ఉంటుంది. 2 డేస్ నుంచి అయితే హెల్ప్ మై వాళ్ళు కూడా కాల్ చేసి వాళ్ళు ఏమన్నారో కూడా ఆల్రెడీ వీడియో కూడా చేశాను. ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే చూడండి. బట్ వాళ్ళైతే మనకు డేట్ అయితే చెప్పలేదు గానీ, ఎందుకు రాలేదు అనేది ఒక రీజన్ అయితే చెప్పారు అంతే. సో, ఇక్కడ చూడొచ్చు మనకు వెయిటింగ్ న్యూస్‌లో కూడా మనకైతే నిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, మెయిన్‌గా అయితే ఒక రీల్స్ అయితే మనకి ఈ వీక్‌లో అయితే రిలీజ్ చేస్తారు. మనకైతే మండే కల్లా ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను మనకు. సో, ఆల్రెడీ మీరు చూడొచ్చు. ఫలితాల కోసం నిరీక్షణ అనేది మనకి నిన్న వెయిటింగ్ న్యూస్‌లో అయితే ఇచ్చారు. ఇక మనకైతే మెయిన్‌గానే యొక్క రిజల్ట్స్ అయితే మీకు ఆల్రెడీ వెబ్‌సైట్‌లో అయితే అన్నీ అప్‌లోడ్ చేసేసారు. సో, మీ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా రిలీజ్ చేయడానికి అయితే రెడీగా అయితే ఉన్నాయి. కారణం ఏంటంటే మనకు మెయిన్‌గాను ఎవరైతే మనకు కొత్త పార్టీ అయితే వచ్చింది కదా! మనకు పాత చైర్మన్ ఎవరైతే హేమచంద్ర రెడ్డి గారు ఉంటారో అతనైతే మనకు రిజైన్ చేశారు. దానివల్ల మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే పోస్ట్‌పోన్ అయితే అవుతున్నాయి. సో, నేను మీరు అప్డేట్ చూడొచ్చు మనకు టీడీపీ సంబంధించి ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మనకు నిన్నైతే డిక్లేర్ అయితే చేయడం జరిగింది టీడీపీ వాళ్ళు. సో, మన నారాయణ పొంగలూరు అనే ఇతనైతే మనకు ఎడ్యుకేషన్ మినిస్టర్ అనమాట. సో, ఇదైతే మనకు 12న ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు మనకు. మెయిన్‌గా అయితే ఈ యొక్క రిజల్ట్స్ అయితే మనకన్నీ కూడా ఈ వీక్‌లో రావచ్చు. మనకైతే మాక్సిమం చూసుకుంటే ఒక 5 డేస్ అయితే పట్టొచ్చు. సో, దీనికి సంబంధించి మనకి ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాం. మీరైతే టెన్షన్ పడొద్దు. మాక్సిమం అయితే మీకు రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నాయి. మీ యొక్క మార్క్స్ అన్నిటిని కూడా సో, ఎంతమందికి ఎన్ని ర్యాంక్స్ వస్తాయనేది కూడా మీ యొక్క మార్క్స్ అన్నిటిని కూడా మీకైతే వెబ్‌సైట్‌లో అయితే అప్‌లోడ్ చేశారు. సో, ఈసారి రిజల్ట్స్ అనేవి మనకు ఎవరైతే డిక్లరేషన్ అయితే సబ్మిట్ చేస్తారో సో, వాళ్ళకి మాత్రమే రిజల్ట్స్ అయితే వస్తాయి. సో, ఇదైతే మీరు గుర్తుంచుకోవచ్చు. ఎవరైతే మనకు డిక్లరేషన్ అనేది ఇవ్వలేదో వాళ్ళకైతే రిజల్ట్స్ అయితే రావు. ఇదైతే మీరు గమనించొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎంసెట్ సంబంధించి రిజల్ట్స్ యొక్క అప్డేట్ ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే.